హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఇవాళ నేను చూపించేది వార్డ్రోబ్ సెపరేటర్ అనమాట. సో ఇవి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా దొరుకుతాయి మెటల్వి. బట్ అవి వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. 2 పీసెస్ 400 అట్లా ఉన్నాయి, 500. సో మనకి ఇంట్లో ఉండే వేస్ట్ కార్డ్బోర్డ్స్తో ఇది నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను అనమాట. ఇది కూడా సెపరేట్గా బాక్స్ అనమాట. ఇది కూడా కార్డ్బోర్డ్తో చేసిందే. ఇది ఎందుకంటే పిల్లల ఇన్నర్స్ కానీ నాప్కిన్స్, కర్చీఫ్స్ ఏవైనా సెపరేట్గా పెడితే వాళ్ళకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తన్నిట్లో కలిసిపోతే వాళ్ళకి తొందరగా దొరకవు అనమాట. సో ఇది కూడా నేను కార్డ్బోర్డ్తోనే చేశాను. ఈ సెపరేటర్స్ ఎందుకంటే పిల్లలు ఏదైనా ఒక డ్రెస్ తీస్తే పక్కవన్నీ వాటి మీద పడిపోవటం అట్లా ఉండటం వల్ల అన్నీ కలిసిపోతే వాళ్ళకి క్లమ్జీగా అయిపోతాయి. సో ఇలా ఉన్న వాటిని నేను ఇలా తయారు చేసాను. ఇవి యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. దీనికి మనకి ఏదో ఒక కార్డ్బోర్డ్ బాక్స్ కావాలి. నా దగ్గర మిక్సీ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది, నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. నా వార్డ్రోబ్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. సో నేను దాన్ని 4 కంపార్ట్మెంట్స్ కింద సెపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్కొక్కటి 10 ఇంచెస్ ఉండేటట్టు నేను సెపరేట్ చేస్తున్నాను. నాది వెనకాల బ్రెత్ వచ్చేసి నా దగ్గర కార్డ్బోర్డ్ పెద్దది లేదు కాబట్టి నేను అది కూడా 10 సెంటీమీటర్సే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ కప్బోర్డ్ ఎంత ఉంటే అంత కూడా పెట్టుకోవచ్చు. బట్ నా దగ్గర అంత అవైలబిలిటీ లేదు. సో ఆ 10 ఇంచెస్కి నేను అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సో మొత్తం అన్ని 10 ఇంచెస్ చొప్పున తీసుకుంటున్నాను అనమాట. సో 10 ఇంచెస్ చొప్పున అది 2 టైప్స్లో తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి మనం ఫోల్డ్ చేస్తాము. సో అందుకని అది 2 పార్ట్స్ కింద తీసుకోవాలి. సో సెకండ్ వైపు వచ్చేసి నేను 12 తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్లో 2 ఇంచెస్ నేను ఇంకో ఫోల్డ్ చేస్తాను, అది మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. సో ఇటైతే నేను 12 తీసుకుంటున్నాను. అటు వచ్చేసి 10 తీసుకునేది. అంతా ఒకటే పీస్ అండి. ఒక కంపార్ట్మెంట్ సెపరేట్ చేయడం కోసం తీసుకునే పీస్ ఇది. ఇది ఫోల్డ్ చేసేసరికి మీకు మారుతుంది. సో అది మీకు ముందు చూసాక అర్థమవుతుంది. సో ఇది నేను కట్ చేస్తాను అనమాట. బట్ ఆ నైఫ్తో కట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ బలం వైపు యూజ్ చేస్తాం కదా, దానివల్ల కట్ అవుతాయి చేతులు. సో ఫస్ట్ చూపించిన 10 సెంటీమీటర్స్ ఉంది కదండి, అక్కడికి మనం ఒక గీతలా పెట్టుకోవాలి. చాకుతో గట్టిగా అంటే కట్ అయిపోతుంది. సో అలా కాకుండా జస్ట్ లైట్గా అంటే మనకి చిన్నగా కట్ అయ్యి అదొక కరెక్ట్ ఫోల్డ్ రావడానికి యూజ్ అవుతుంది. ఫోర్స్ పెట్టి అంటే మాత్రం అది 2 పీసెస్ కింద డివైడ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా లైట్గా మాత్రమే అనండి. సో అదే పెట్టుకుని ఇలాంటివి మనకి మొత్తం 3 పీసెస్ కావాలి. సో ఒకటి అయిపోయింది కదా, ఇంకో 2 పీసెస్ సేమ్ అట్లానే దాన్ని యూజ్ చేసుకుని కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకోవాలి సేమ్ అలాగే. సో ఇది వచ్చేసి సేమ్ అలాగే ఆ 3 పీసెస్కి కూడా సెంటర్లో 10 సెంటీమీటర్స్కి లైట్గానే గీయాలండి. గట్టిగా గీస్తే మాత్రం 2 పీసెస్ ఖచ్చితంగా అయిపోతుంది. సో ఇదిగో మన 3 పీసెస్ రెడీ అయిపోయినాయి. 3 పీసెస్ సరిపోతాయండి. ఎందుకంటే మనం 4 కంపార్ట్మెంట్స్ అనుకున్నాం కదా, 3 చేస్తే ఆటోమేటిక్గా 4th ఖాళీ వస్తుంది మనకి, అది వార్డ్రోబ్లో సెట్ చేసినప్పుడు. సో 3 అట్లా స్టిక్ చేస్తాం అనమాట మనం. సో మనం అలా స్టిక్ చేసినప్పుడు అది మీకు నిలబట్టలేదు చూసారా. సో అందుకని మనకి ఇటు సైడ్ కూడా ఇంకొక సపోర్ట్ కావాలి. అందుకని ఇందాకున్న 2 ఇంచెస్ని సెపరేట్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రా తీసుకుని 2 ఇంచెస్ని అది సెపరేట్ చేసి దాన్ని కొంచెం లైన్తో కట్లా చేస్తే అది దానికి సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా అలాగే నైఫ్తో లైట్గా పైనుంచి ఒక్క లేయర్ తెగేటట్టు లైట్గా అనాలి. అప్పుడు ఫోల్డ్ వస్తుంది, గట్టిగా మాత్రం అనకండి. సో అది మనకి సపోర్ట్ కింద స్టాప్ చేస్తుంది అనమాట. సో 3 పీసులకి మనం అట్లానే కట్ చేసుకోవాలి. చూసారా 2 సెంటీమీటర్స్ అక్కడ మన యూతల్ కార్డ్బోర్డ్ సపోర్ట్ కింద పెడితే అది ఇంకా అలా నుంచి ఉంటుంది అనమాట, ఇంకా పడిపోదు అటు ఇటు, సపోర్ట్ కింద యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీటికి కవర్స్ వేద్దాము. సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సెల్ఫ్ అడ్రస్ పీవీసీ స్టిక్కర్స్ అనమాట. సో గమ్ ఆటోమేటిక్గా దానికే ఉంటుంది. ఇది వచ్చేసి 200 పడింది.
ఇది మనం ఆ షీట్స్కి స్టిక్ చేద్దాం. సో చూడడానికి లుక్ నీట్గా ఉంటుంది. సో అలా మిక్సీ అట్లా ఉంటే బాగోదు కదా. సో అందుకని ఇదంతా మొత్తం అన్నిటికి ఇదే స్టిక్ చేయాలన్నమాట. సో అది ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఎప్పుడు దాని వైపు గీతలు కూడా ఉంటాయి, మనకి కొంచెం ఈజీగా కట్ చేసుకోవడానికి దానికి. సో దాన్ని బట్టి మనం కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తుందో లేదా అని చెప్పి చూసుకొని గీయచ్చు, కట్ చేసుకోవచ్చు. నాది వచ్చేసి ఈ డిజైన్ స్ట్రైట్గా రావాలి కాబట్టి నేను దీన్ని ఈ ఈ యాంగిల్లోనే పెట్టాలి. ఎందుకంటే నాకు డిజైన్ వచ్చేసి స్ట్రైట్గా కావాలి. ఇలా పెడితే అది అప్ సైడ్ డౌన్ అవుతుంది. సో అందుకని నేను అలాగే పెట్టుకుని కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిక్కర్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసేటప్పుడు చాలా డెలికేట్గా ఉన్నాయి స్టిక్కర్స్. ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చిరిగిపోతున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసుకుని కొంచెం ఒకసారి స్టిక్కర్ అంటుకుందంటే మళ్ళీ ఓపెన్ కూడా అవ్వదు, ఇంకా పడేయాలి. సో చాలా జాగ్రత్తగా స్లోగా ఓపెన్ చేసుకోండి. సో స్టిక్కర్ కూడా మొత్తం ఒకేసారి ఓపెన్ చేయొచ్చు, కొంచెం స్టిక్ చేసుకోండి. నేను ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ టచ్ అయితే ఏం చేయలేం. సో కొంచెం కార్డ్బోర్డ్ పెట్టి కొంచెం వెనకాల బ్యాక్ ఓపెన్ చేసుకుంటూ ఉండండి. సో అప్పుడు మీకు స్టిక్కర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు నెమ్మదిగా వెనకాల స్టిక్కర్ తీసేసి మొత్తం స్టిక్ చేసేయండి. కొంచెం ఎయిర్ బబుల్స్ అయితే నాకు వచ్చినాయి. కొంచెం హెల్ప్ తీసుకుని చేస్తే మీకు ఇంకా మంచిగా సెట్ అవుతుంది. సో ఆ చివర్లో అతికించకూడదు, ఎందుకంటే అతికిస్తే మనకి రెండో సైడ్ గమ్ యూస్ అవ్వదు. సో కట్ చేసేయండి, అతికించక ముందే కట్ చేయాలి. సో అప్పుడు ఈ చివరిది మనకి అక్కడ కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. అలా 4 సైడ్స్ మనం కట్ చేసేసి పెట్టాలి. సో ఇప్పుడు వెనక వైపు చిన్న పార్ట్ తక్కువైంది కదా, దానికి స్టిక్ చేద్దాం. ఎట్లాగో ఇవి 3 పీసెస్ కాబట్టి మనకి 3 పీసెస్కి నాకు అంతనే మిగులుతుంది. సో అందుకని నేను ఫుల్గా కట్ చేసేసి దాన్ని 3 పార్ట్స్ చేసి నేను తర్వాత ఉన్న 2 వీటికి కూడా నేను స్టిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది హైట్ చూసుకుని కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను. సో అది ఆ 3 పీసెస్ కింద చేసి అక్కడ ఎంత కావాలో అంత యూజ్ చేసుకుని మిగిలింది వేరే దానికోసం ఉంచుకోవాలి. సో 3 పీసెస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఆ 2 ఇంచెస్ పీస్ వచ్చేసి ఆ పక్కన ఉన్న 10 ఇంచెస్ పీస్కి సపోర్ట్ కింద యూజ్ అవుతుంది అనమాట. సో అది ఒకటి ఇది పెడితే మనకి అది సపోర్ట్ తీసుకుని అది కార్డ్బోర్డ్ అటు ఇటు పడకుండా అది ఆపుతుంది మనకి. సో అలాగా మనం స్టిక్ చేయాలి. నేను స్టిక్ చేయడానికి ప్లాస్టర్ యూజ్ చేస్తున్నాను, వైట్ ప్లాస్టర్. కొంచెం ఈజీగా అయిపోతుంది, బట్ కనిపించదని చెప్పి. సో ప్లాస్టర్ ఒక 4-5 రౌండ్స్ లాగా తిప్పాను నేను. 2 ఇంచెస్ పీస్ ఇంకా అటున్న 10 ఇంచెస్ పీస్ రెండు కలిసేటట్టు మనం పెట్టాలన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో పెడితే ఇంకా అది స్ట్రాంగ్గా అయిపోతుంది ఒక 4-5 రౌండ్స్ పెట్టేసరికి. సో అలా మొత్తం మన 3 కార్డ్బోర్డ్స్ని అలాగే అటాచ్ చేయాలి. సో అంటే చూసారు, చివరి పీస్కి మనకి సపోర్ట్ లేకపోవడం వల్ల అది పడిపోతుంది. సో మనం దానికి సపోర్ట్ని తయారు చేయాలి. సో దానికోసం ఇంకో కార్డ్బోర్డ్ తీసుకుని 2 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ ఒక 4 to 5 ఇంచెస్ తీసుకుని కట్ చేసి దానికి మళ్ళీ మనం ఆ పేపర్ని మొత్తం స్టిక్ చేయాలి. తర్వాత దీన్ని మళ్ళీ మనం దానికి అటాచ్ చేయాలి. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రాగా తీసుకున్న దాన్ని మనం అలాగే స్టిక్ చేద్దాం దానికి ప్లాస్టర్ యూస్ చేసి ఆ చివరి వైపుకి. సో దాన్ని ఒక 4-5 రౌండ్స్తో మనం స్టిక్ చేయాలి.
ఇప్పుడు తయారైన దాన్ని వార్డ్రోబ్లో పెడితే అది ఇలా కనిపిస్తుంది. సో 3 చేసాం, బట్ 4th కూడా వచ్చింది చూసారా. సో 4th దాని కింద ఏం లేదు, ఎక్స్ట్రాగా మనం పెట్టింది ఆ చివరిది సపోర్ట్ కింద యూజ్ అయ్యింది. సో వెనకాలంతా నాకు ఖాళీ ఉంది. ఇప్పుడు ఆ నాప్కిన్స్ ఇన్నర్స్ పెట్టుకొని ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. నేను దానికి 5 ఇంచెస్ హైట్ డబల్ సైడ్స్, ఇంకా కింద ఏమో బేస్కి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేస్తున్నాను. ఆ హైట్ సరిపోతుంది, అందులో కూడా నాకు ఈజీగా ఉంటుందని చెప్పి. సో దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇంకా ఆ 2 సైడ్స్ మాత్రం లైట్గానే ఫోల్డ్ అయ్యేటట్టు మాత్రమే అది బెండ్ చేయాలి. మీరు లైట్ కట్ చేయాలి. సో దానివల్ల బెండ్ అవుతుంది. కంప్లీట్ కట్ చేస్తే మళ్ళీ సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు సైడ్ పీసెస్ కోసం అదే షేప్లో ఇంకో చిన్న కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద అది మీకు ఎంత వచ్చిందో సో ఆ మెజర్మెంట్స్తో ఒక లైన్లా గీసుకోండి. లేకపోతే ఆ 4, 4, 5 కింద మీరు మెజర్ చేసుకుని కట్ చేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. అదర్వైజ్ అది కష్టం అనుకుంటే ఆ బాక్స్ కరెక్ట్గా పెట్టుకుని మీరు లైన్ గీర్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. సో 2 పీసెస్ సరిపోండి, ఇవే సరిపోయింది చూసారు, కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు ఈ 2 పీసెస్ పక్కన పెట్టేసుకుని ఆ కార్డ్బోర్డ్ లోపల కవర్ చేద్దాము. సో దానికోసం మళ్ళీ నేను అదే పీస్ ఆఫ్ పేపర్ తీసుకుని కట్ చేసి లోపల జాగ్రత్తగా వేసుకుంటాను. కేర్ఫుల్గా వేసుకోండి. సో అది వచ్చేసరి అయిపోయింది. ఇప్పుడు ఆ చిన్న పీసులు కూడా నేను సెపరేట్గా కవర్ తీసుకుని ఆ షీట్ వేస్తున్నాను. రెండు సెపరేట్గానే వేస్తున్నాను. సో 2 వేసేసాను కాబట్టి ఇప్పుడు అవి దానికి స్టిక్ చేద్దాం. కొంచెం ప్లాస్టర్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నాను కదిలిపోకుండా ఉండటం కోసం 2 సైడ్స్. సో ఇంక ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తానికి హోల్గా కవర్ వేయాలన్నమాట. దానికి కూడా నేను అదే షీట్ని కొంచెం మెజర్మెంట్స్ చూసి తీసుకున్నాను. సో బాక్స్ చుట్టూరా మనం ఇప్పుడు కవర్ వేయాలి. సో దానికి కొంచెం పెద్ద పీస్ ఆఫ్ కవర్ పడుతుంది. సో ఇప్పుడు అది జాగ్రత్తగా మళ్ళీ దాని చుట్టూరా మనం వేసేసుకుందాము షీట్. సో సైడ్స్ నుండి కట్ చేసేయాలి, అప్పుడు 3 లేయర్ కింద మనం వేయగలుగుతాము. లేకపోతే అవి స్టిక్ అయిపోయి యూజ్ ఉండదు. సో అన్ని వైపులాగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. సో ఇంకా టైం తక్కువగా ఉంది కాబట్టి సో అట్లా మొత్తం స్టిక్ చేసేయాలి. ఇప్పుడు ఆ బాక్స్ ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఇది మొత్తం కంప్లీట్గా లోపల రెడీ అయిపోయింది. ఆ లోపల కదలకుండా ఉండడానికి చిన్న పీస్ ఆఫ్ స్టిక్కర్స్ 4 సైడ్స్ వేయండి. అలా చిన్న చిన్నవి వేయకపోయినా కూడా ఏం కాదు, వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అంతే. సో ఈ బాక్స్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే. సో మన ఆర్ట్బోర్డ్ ఆర్గనైజర్ రెడీ అయిపోయిందండి. సో నేను ఎక్స్ట్రా స్పెషల్ డ్రెస్ అది పైన హ్యాంగ్ చేశాను, కింద అన్ని సెపరేట్ చేశాను. ఇంకా లోపల వైపున ఎక్కువగా యూస్ చేయని బట్టలన్నీ నేను వెనక వైపు యూస్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.